మట్టి వినాయకులతో వినాయక చవితి పండుగను జరుపుకోవాలని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. నగరంలోని బండిమెట్టలో మట్టి వినాయకులను డాక్టర్ శంకర్ శర్మ కాలనీ వాసులకు పంపిణీ చేశారు. మట్టి వినాయకుడిని పూజించడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలని ఆయన తెలిపారు. రసాయనాలతో తయారు చేసిన వినాయకులను నిమజ్జనం చేస్తే నీళ్లు కలుషితం అవుతాయన్నారు. ప్రజలందరూ మట్టి విగ్రహాలనే ఏర్పాటు చేసుకోవాలని డాక్టర్ శంకర్ శర్మ గ్యాస్ట్రోఎంట్రాలజీ కోరారు. పట్టణంలోని స్థానిక బండిమట్ట వీధి దగ్గర ఈ మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం ప్రజలకు చేయడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం ఏమంటే పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను వాడాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని కృతభక్తిగా నేను తెలుపుతూ ఇక్కడ వచ్చిన కొంతమంది ప్రజలకు మట్టి వినాయకులు ఇచ్చి వాళ్ళను వినాయక చవితి పండగ హాయిగా చేసుకోమని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ అనే బాధ్యత ప్రతి ఒక్కరి భుజస్కంధాల మీద ఉంది మన దేశంలో, ప్రపంచంలో. ఎందుకంటే పర్యావరణాన్ని దెబ్బతీయడం వలన ప్రళయాలు, ప్రకృతి విలయ తాండవం చేస్తున్నది. ప్రకృతి వరదలు, తుఫాన్లు మరియు భూకంపాలు ఇంకా ఒకటి కాదు. భూమి వేడెక్కిపోయి క్లైమేట్ చేంజెస్ రావడము, ఇంకా క్షామం ఏర్పడము, ఒక్కోసారి వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయి. ఇవి చాలా ప్రమాదానికి గురి అవుతున్నాయి. ఇంకా శబ్ద కాలుష్యము, వాయు కాలుష్యము, నీటి కాలుష్యము, ఈ రకంగా రకరకాల కలుషితం జరుగుతూ ఉంది, పొల్యూషను. దీనివలన ఈ ఓజోన్ లేయర్కు హోల్స్ పడి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువగా రిలీజ్ కావడము, వాటి వలన ఓజోన్ లేయర్ హోల్స్ పడి అల్ట్రావైలెట్ రేస్ డైరెక్ట్గా భూమిని తగలడం వలన భూమి వేడెక్కిపోతూ ఉంది. అర్త్ టెంపరేచర్ పెరిగిందంటే ఈ అర్త్ ప్లానెట్ అనేది ఒక ఇన్హాస్పిటబుల్ టెరైన్గా మారిపోతుంది. మనం భావితరాల కోసమన్నా జాగ్రత్త పడుతూ కొన్ని కార్యక్రమాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది మానవాళి మీద. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళైతేనేమి, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, టీచర్లు, ఇట్లా రకరకాల వాళ్ళు నడుం బిగించి ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు దీంట్లో పాత్ర వహించాలి. ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించకపోతే, ప్రకృతిని రక్షించుకోకపోతే, చెట్లను పెంచకపోతే చాలా ప్రమాదాలకు గురే అవకాశం ఉంది. దీన్ని వీళ్ళు రియలైజ్ కావడం లేదు. ఈ పండగ సందర్భంగా కేవలం మట్టి వినాయకులనే పూజించే రోజు ఏ రోజు వస్తుందో అని చెప్పి మేము తగతగలాడుతూ వెయిట్ చేస్తున్నాము.